ఏందో ఏమోనులా ఈ మధ్యకాలంలో రెండు తెలుగు రాష్ట్రాలలో పరిస్థితి మంచిగా ఉన్నట్టయితే కనబడతలేదు. ఏదో ఒక ప్రమాదం పొంచే ఉంటున్నది. అరే ఏమవుతున్నదో ఏందో మరి ఎండల ఏడిక ఏందో తెలియదు. కానీ ఈ అగ్ని ప్రమాదాల మాట మనం వింటూనే ఉన్నాం. మొన్నట్లనే మనకు తెలంగాణలో 2-3 జాగాలలో గిట్లనే అగ్ని ప్రమాదాలు అయినాయని చెప్పుకున్నాం కదా. ఇప్పుడు ఏపీలో కూడా అయింది. మరి ఎందుకోసానికైంది, ఏమైంది, దీని మీద చంద్రాల సార్ ఏమన్నాడో ఆర్త తెచ్చిన చూడండి మీరే. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక శాఖ ప్రధాన ఆఫీస్ ఉన్నది కదా, ఆ బంగ్లాల పెద్ద అగ్ని ప్రమాదమే చోటు చేసుకున్నది. దీంతో కొలువు చేస్తున్నటువంటి 300 మంది ఉద్యోగులు ఒకటే పారే ఉరుకులు పరుగులు పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. భయంతో మస్తు బుగులు పడబట్టిండ్రు. మరి ఏమయ్యా ఎందుకోసానికని ఇట్లా అగ్ని ప్రమాదం అయ్యిందనంటే ఏసీల షార్ట్ సర్క్యూటే ప్రమాదానికి కారణమని తెలుస్తున్నది. అయితే సరైన టయానికి అగ్నిమాపక సిబ్బంది ఆశ్చర్యతోటి పెద్ద ప్రమాదమే తప్పిందని చెప్పాలి. అయితే ఈ ప్రమాదంలో ముఖ్యమైన ఫైల్స్ ఏమన్నా ఖాళీ బూడిదైనయా లేదా అన్న విషయాలు మాత్రం ఇంకా తెలవాల్సి ఉన్నది. ఇక ప్రస్తుతానికైతే ఫైర్ సిబ్బందిని తప్ప ఆఫీస్ లోపలికి ఏ ఒక్క అధికారిని కూడా తోలుతలేరట. అయితే పోయిన నెల 4న ఏపీ సచివాలయంలో కూడా అగ్ని ప్రమాదం చోటు చేసుకున్నదన్న సంగతి మనందరికి ఎరికైంది. ఇక 2వ అంతస్తుల బ్యాటరీలు ఉండే ఏరియాలలో ఈ ప్రమాదం చోటు చేసుకున్నది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సారు, హోంమంత్రి అనిత మేడంతో పాటు ఇంకా కొంతమంది మంత్రులు ఉండే ముఖ్యమైన ఫ్లోర్లలోనే ప్రమాదం చోటు చేసుకోవడం సంచలనంగా మారింది. అయితే పొద్దుగాల టైంలలో ఈ ప్రమాదం అవుతోని ఎవరికి ఎటువంటి ప్రమాదం జరగలేదనే చెప్పాలి. అయితే ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని ఆనాడు సీఎం చంద్రాల సార్ ప్రత్యేకంగా పరిశీలన చేసిండు. సచివాలయం మొత్తం కవర్ చేసేటట్టుగా సీసీ కెమెరాలను కూడా ఏర్పాటు చేయాలని అక్కడ ఉన్నటువంటి అధికారులకు జప్పున ఆర్డర్లు సుతం వేసిండు. ఎందుకంటే మీరు అట్లా సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తే ప్రమాదం ఎందుకైంది, ఏమిటి కోసానికైంది, లేకపోతే ఎవడన్నా దొంగ బట్టేబాజు గడ కావాలని వేసిండా, అన్ని వివరాలు మనకు పురాగా తెలుస్తుంది. కాబట్టి ఇమ్మీడియట్ గా మీరు సీసీ కెమెరాలను పెట్టుండని చెప్పి గట్టిగానే ఆర్డర్లు వేసిండు. ఇంకా అంతేనే కాకుండా భద్రతా ప్రమాణాల మీద కూడా ఆడిట్ చేయాలని కూడా అధికారులకు ఆదేశాలు జారీ చేసిండు. ఏందో ఏమో ఈ మధ్యకాలంలో యాడ చూసినా యాడ ఇన్నా కూడా ఈ అగ్ని ప్రమాదాలే మనకు ఎక్కువ వినబడుతున్నాయి, కనబడుతున్నాయి. మరి ఎండల తాకిడినా లేకపోతే వేడి దగడుకు అట్లా అయిపోతున్నదా లేకపోతే ఏమైతుందో ఏమో తెలియదు. కానీ ఏదేమైనా కానీ ఎండాకాలం వచ్చిందనంటే మాత్రం ఈ కరెంటు ముచ్చట్లల్లో చాలా జాగ్రత్తగానే ఉండాలి. ఎందుకంటే మొన్నట్ల హైదరాబాద్లో 2-3 చోట్ల ఇట్లనే అగ్ని ప్రమాదాలు అయినాయి. కొంతమంది ప్రాణాలు కోల్పోతే కొంతమంది మాత్రం ప్రాణాలను బచాయించుకొని బయట పడుతున్నారు. ఏమైనా ఇటువంటి మంటలకు సంబంధించిన ముచ్చట్లల్లో మాత్రం పబ్లిక్ అలర్ట్ గా ఉండాలని చెప్పి అగ్నిమాపక పెద్ద సార్లు అయితే గట్టిగానే చెప్తున్నారు.